తమిళనాడులో టీవీకే పార్టీ కార్యకర్త అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు. టీవీకే గుర్తుపై ఓటు వేస్తూ వీడియో చిత్రీకరణ చేసుకున్నాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేశాడు. ఆ కార్యకర్త వైరల్ గా మారింది ప్రస్తుతానికి ఈ వీడియో. అయితే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమే అంటున్నారు. మరి ఇలా ఎందుకంటే అలా ఎప్పుడైనా సరే ఓటు వేస్తూ వీడియో చిత్రీకరణ అన్నది అసలు చేయకూడదు. వీడియో రికార్డ్ చేశాడు శక్తి ప్రభ అనే వ్యక్తి. అయితే ఈ వ్యక్తిని అరెస్ట్ చేశారు ఆల్రెడీ పోలీసులు. మరి దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్, ఇలా టీవీకే పార్టీ గుర్తుకు ఓటు వేస్తూ ఒక వ్యక్తి వీడియో చిత్రీకరణ చేశాడు కదా, మరి ఆ వ్యక్తిని ఆల్రెడీ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి చరణ్. అయితే తమిళనాడులోని తిరుపత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమిళంగా వ్యతిరేకం కలగం అంటే టీవీకే పార్టీ విజయ్ స్థాపించినటువంటి టీవీకే పార్టీకి చెందినటువంటి ఒక అభ్యర్థి నిలబడినారు. ఆయనకు అయితే టీవీకే పార్టీ కార్యకర్తలు ఓటేసే సమయంలో అయితే ఎవరికైతే ఓటేశారో ఆ ఓటేసినటువంటి వీడియోను చిత్రీకరించి అది సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఆ వీడియో వైరల్ గా మారింది. దీనిపైన ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ అయిన పరిస్థితి నెలకొంది. పోలీసులు కూడా ఎవరైతే అప్లోడ్ చేసినారో ఆ వ్యక్తిని అయితే అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అయితే అతను శక్తి ప్రభాకర్ అనే పేరు గల వ్యక్తి. అతను టీవీకే పార్టీకి అభిమానిగా ఉన్నాడు. అయితే విజయ్కి అభిమానిగా ఉన్నారు. టీవీకే పార్టీకి కార్యకర్తగా పనిచేస్తూ అయితే ఆయన ఇవాళ ఓటు వేసిన సమయంలో అయితే ఓటు వేసే సమయంలో తీసినటువంటి వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అతన్ని అదుపులో తీసుకున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఎన్నికల కమిషన్ అయితే సీరియస్ అయింది. అసలు ఓటింగ్ కేంద్రానికి మొబైల్ ఎలా తీసుకెళ్లారు అన్న దానిపైన కూడా విచారణ అయితే చేపట్టిన పరిస్థితి నెలకొంది. దీనిపైనే ఎవరైతే అప్లోడ్ చేశారో ఆ వ్యక్తిని విచారిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ వీడియోలో కేవలం ఒక్కరే తీశారా లేదంటే ఇలాంటి ఘటనలు ఇంకా ఎవరైనా చేపట్టారా అని దానిపైన కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతున్నట్లు తెలుస్తుంది. అర్చన. రైట్, థ్యాంక్ యూ సో మచ్ చరణ్.